Hey guys, welcome to KGF. క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 45. ఫ్యూచర్లో రియాలిటీలోకి రాబోతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, పాము పొట్టలో బయటపడ్డ వింత విషయాలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరింకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ముందు ఫ్యూచర్లో రియాలిటీలోకి రాబోతున్న టెక్నాలజీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, స్పేస్ ఇంటర్నెట్. స్పేస్ ఎక్స్ CEO ఇలాన్ మస్క్ స్పేస్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఈ స్టార్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో భాగంగా ఆల్రెడీ లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి 60 శాటిలైట్స్ని పంపించారు. మొత్తంగా 12,000 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపనున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ప్రపంచం మొత్తానికి తక్కువ కాస్ట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడం. ప్రస్తుతం భూమి మీద సగం మందికి, అంటే దాదాపు 400 కోట్ల మందికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అలాగే రిమోట్ ఏరియాస్, కొండల్లో, కోనల్లో, ఎడారుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ మనం ఇంటర్నెట్ని వాడుతుంది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా మరియు మొబైల్ టవర్స్ ద్వారా. అదే ఈ స్పేస్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ రియాలిటీలోకి వస్తే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, మొబైల్ నెట్వర్క్స్తో పనే లేకుండా డైరెక్ట్గా స్పేస్ నుండి మనకి ఇంటర్నెట్ వస్తుంది. అంటే భూమి మీద ఎలాంటి ప్లేస్లో ఉన్నా, దట్టమైన అడవిలో ఉన్నా కూడా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. ఆల్మోస్ట్ 99% జనాభాకి ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. సెకండ్ వన్, డ్రోన్ డెలివరీ. మనకి బాగా ఆకలై బయటికి వెళ్ళే ఓపిక లేకపోతే స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ ఇస్తే ఒక 30-40 నిమిషాల్లో డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తాడు. ఇదందరికీ తెలిసిందే. కానీ ఫ్యూచర్లో డ్రోన్ డెలివరీ రాబోతుంది. ఫుడ్ డెలివరీ కానీ, పోస్టల్ డెలివరీ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి డెలివరీస్ కానీ ఇంకా డెలివరీ బాయ్తో పని లేకుండా ఆకాశం నుండి ఊడిపడతాయి. మనం చిన్నప్పుడు ఇది ఆకాశం నుండి ఊడిపడింది అనే సామెత చాలాసార్లు విని ఉంటాం. కానీ ఇది త్వరలోనే నిజం కాబోతుంది. ఈ డ్రోన్ డెలివరీ 20-30 కిలోమీటర్స్ లోపల అయితే పాసిబుల్ అవుతుంది. ఈ డ్రోన్స్లో GPS సిస్టమ్స్ని పెడతారు. దాంట్లో కస్టమర్ లొకేషన్ని సెట్ చేస్తారు. దాని ఆధారంగా డ్రోన్స్ ఆ అడ్రస్కి వెళ్తాయి. దారిలో పక్షులు కానీ, చెట్లు కానీ లేదా ఇంకో డ్రోన్ కానీ అడ్డొస్తే అప్పుడు గుద్దుకుంటే ఎలా? దీనికోసం అన్మ్యాన్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ UTMని అరేంజ్ చేస్తారు. దీంట్లో కొన్ని బిల్ట్-ఇన్ సెన్సార్స్, కెమెరాస్ ఉంటాయి. దగ్గరగా ఏమైనా వస్తే ఈ సెన్సార్ సాయంతో తగిన నిర్ణయం తీసుకొని వాటి నుంచి తప్పించుకుంటాయి. ప్రస్తుతం హెల్త్ కేర్ రంగంలో వీటిని యూజ్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని రంగాల్లోకి ఇది వస్తుంది. అప్పుడు మనం ఆకాశంలోకి చూస్తే కనీసం ఒక్క డ్రోన్ అయినా కనిపిస్తుంది. దీనివల్ల రోడ్ ట్రాఫిక్ తగ్గుతుంది. ట్రాఫిక్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా పొల్యూషన్ కూడా తగ్గుతుంది, డెలివరీ టైం తగ్గుతుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. స్పేస్ టూరిజం. ప్రజెంట్ మనం టూర్స్ అంటే ఏ ఊటీనో, కొడైకెనాలో అంటారు. బాగా డబ్బులుంటే వేరే కంట్రీస్కి టూర్స్కి వెళ్తారు. కానీ ఫ్యూచర్లో స్పేస్ టూరిజం రాబోతుంది. రాకెట్లోకి ఎక్కి స్పేస్ మొత్తాన్ని చూసి రావచ్చు. సరదాగా మార్స్ దాకా వెళ్ళి తిరిగి రావచ్చు. దీని కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఏమో మస్క్ మామ దయదలిస్తే మనకు కూడా అందుబాటులోకి రావచ్చు. కానీ ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రయాణం. చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రాణాలు పోయినట్లే. ఎందుకంటే మనల్ని అక్కడికి వచ్చి ఎవరు కాపాడలేరు. స్పేస్లో అంబులెన్స్ సౌకర్యం ఉండదు కదా. నెంబర్ 4, హైపర్ లూప్. దీని గురించి వినే ఉంటారు. సీల్ ట్యూబ్స్ లోపల ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. పాడ్స్ అనే వెహికల్స్ హై స్పీడ్తో దేనికి కాంటాక్ట్ లేకుండా ట్రావెల్ చేస్తాయి. ఇది గంటకి 1200 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తాయి. మామూలుగా ట్రైన్స్ పట్టాల మీద వెళ్తాయి. కానీ ఈ పోర్ట్స్ గాల్లో తేలేలా డిజైన్ చేశారు. ఇవి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే పద్ధతిని యూజ్ చేస్తాయి. యాక్చువల్గా ఇది 2020లోనే అందుబాటులోకి రావాలి. కానీ ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయి. సో త్వరలోనే వస్తుంది. 5G. ప్రస్తుతం మనం ఫోన్లో 4Gని చూస్తున్నాం. కానీ ఫ్యూచర్లో 5G రాబోతుంది. ప్రజెంట్ 5G టెక్నాలజీ ఉంది, కానీ అది అందరికీ అందుబాటులో లేదు. ఫ్యూచర్లో 5G ఒక ట్రెండ్ కాబోతుంది. దీనికి చాలా యూజెస్ ఉన్నాయి. హై స్పీడ్ డేటా వస్తుంది. దీనివల్ల సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా త్వరలో రియాలిటీలోకి వస్తాయి. 4G కంటే 100 రెట్లు ఎక్కువ డేటా స్పీడ్ వస్తుంది. ఆల్రెడీ ఇండియా నెట్వర్క్ ఆపరేటర్స్ 5G ఫీల్డ్ ట్రయల్స్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ కోసం అప్లై చేశారు. 2021 ఎండ్ కల్లా ఈ 5G సేవలు మన ఇండియాలో కూడా వస్తాయి. ఇంకా డొమెస్టిక్ రోబోట్స్, అంటే పని మనిషితో పని లేకుండా అంతా రోబోట్సే పని చేస్తాయి. 3D పెయింటింగ్. ప్రస్తుతం పెయింటింగ్ అంటే ఏ ఫోటో ఇస్తే అదే ఫోటోని ప్రింట్ చేసి ఇస్తారు. కానీ ఈ 3D పెయింటింగ్లో 3D ఇమేజ్ని పెయింట్ చేస్తుంది. ఇదిగో ఇలా. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఈవెన్ రాకెట్స్ని కూడా తయారు చేయొచ్చు. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోనామస్ డ్రైవింగ్, రీయూజబుల్ రాకెట్స్.
మామూలుగా ఒక రాకెట్ లాంచ్కి 100 నుంచి 300 మిలియన్ డాలర్స్ ఖర్చు అవుతుంది. ఒకసారి యూజ్ చేస్తే ఇంకోసారి పనికిరావు. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వాళ్ళు 3D ప్రింటింగ్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసి తక్కువ కాస్ట్లో రీయూజబుల్ రాకెట్స్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫ్యూచర్లో రియాలిటీలోకి రానున్నాయి. మీరు ఏ టెక్నాలజీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. పాములు వాటి ఫుడ్ని మింగేస్తూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు అవి అసాధారణమైన వాటిని కూడా మింగేస్తూ ఉంటాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, బల్బ్. 1986లో ఆగస్టు 14న ఫ్లోరిడాలో ఒక ఇంటి లోపల ఇలాంటి స్నేక్ ఒకటి కనిపించింది. అది ఇంట్లో ఉన్న బల్బుని గుడ్ అనుకుని మింగేస్తుంది. అది కూడా ఒకటి కాదు, ఏకంగా 2 బల్బ్స్ని మింగేస్తుంది. ఆ బల్బు మింగిన పామును డాక్టర్స్ ల్యాబ్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. కొన్ని నిమిషాల సర్జరీ తర్వాత ఆ కడుపులో ఉన్న బల్బ్ని తీసేశారు. ఆ బయటికి తీసిన బల్బ్ పాము తల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. మొత్తానికి ఆపరేషన్ చేశాక ఆ పాముని అడవిలో వదిలేశారు. నెంబర్ 2, స్పైకీ పోర్క్ పైన్. సౌత్ ఆఫ్రికాలోని ఒక అడవిలో ఒక పైథాన్ స్పైకీ పోర్క్ పైన్ని మింగేసింది. ఇది సైజులో పైథాన్ కంటే చాలా పెద్దది. అది పెద్దదైనా కూడా పైథాన్కి అంత పెద్ద విషయమే కాదు, ఎందుకంటే అది జింకల్ని, కుక్కల్ని ఈజీగా మింగేస్తుంది. కానీ ఇక్కడ ఇది చేసిన పొరపాటు ఏంటంటే ఆ స్పైకీ పోర్క్ పైన్ని మింగేయటం. ఈ స్పైకీ పోర్క్ పైన్కి పైన ఇలా ముళ్ళులా ఉంటాయి. అలా దాన్ని మింగటం వల్ల దాని ముళ్ళు మొత్తం ఇలా పాములో నుంచి బయటికి గుచ్చుకొని వచ్చేశాయి. నెంబర్ 3, ఏ ఉమెన్. 2018లో ఇండోనేషియాకి చెందిన వాటీబా అనే 54 సంవత్సరాల మహిళ కనిపించకుండా పోయింది. అక్కడ వాళ్ళు ఆమెను వెతకటం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతూ ఉండగా వాళ్ళకి ఆమె చెప్పులు కనిపించాయి. సరిగ్గా ఆ చెప్పులకి 30 మీటర్ల దూరంలో ఒక 23 అడుగుల పాము కనిపించింది. దాని కడుపులో ఒక మనిషి ఆకారం కనిపించింది. వెంటనే అక్కడ వాళ్ళు ఆ పామును పట్టుకొని కోసేసి ఆమెను బయటకు తీశారు. నెంబర్ 4, టెడ్డీ బేర్. 2016లో ఆస్ట్రేలియాలోని ది గోల్డ్ కోస్ట్లో 7 అడుగుల పాము ఒకటి కనిపించింది. దాని పొట్ట ఫుల్గా నిండిపోయి ఉంది. ఎనిమల్ రెస్క్యూ టీంకి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి ఆ పామును తీసుకుని వెళ్ళిపోయారు. ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న దాన్ని బయటికి తీసి చూశాక అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. ఆ పాము కడుపులో ఉంది పిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్. బాగా మెత్తగా ఉండేసరికి ఏదో మంచి కండ పట్టిన జంతువు అనుకుని తినేస్తుంటుంది పాపం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ప్లేయర్ స్పాట్ని డౌన్లోడ్ చేసుకొని గేమ్స్ ఆడి మనీ గెలుచుకోండి. థ్యాంక్ యూ.